వాళ్ళ మాటల ద్వారా నిరూపించే ప్రయత్నం అయితే చేయడానికి ప్రయత్నం చేశారు. అర్థమవుతుందా? తమ జోలికి వస్తే ఎంతటి వాడినైనా కూడా ఉపేక్షించేది లేదని వాళ్ళ అంతు చూస్తామని చెప్పేసి లేని ధైర్యాన్ని అయితే కూడగట్టుకొని ప్రదర్శించారనమాట. మామూలు కథ కాదులే. ఇజ్రాయెల్ పైన ముప్పేట దాడి చేస్తామని చెప్పేసి ఇజ్రాయెల్ను బెదిరించడానికి నానా తంటాలు పడినారు. సరే, అది ఎట్లా కూడా మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్తా. ఇజ్రాయెల్ పైన అవసరమైతే యుద్ధం చేస్తామని చెప్పేసి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నం చేశారనమాట. ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం 57 ముస్లిం దేశాలు కలిసి మేము లేస్తే మనుషులు కాదని చెప్పేసి ఇజ్రాయెల్కి వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేసినాయి. ఈ మాట ఎందుకన్నా కూడా నేను చెప్తా, ఓకేనా? అవసరమైతే ఇజ్రాయెల్ పైన ముప్పేట దాడులు చేస్తామని, ఇజ్రాయెల్ పైన ఆంక్షలు విధిస్తామని ఈ 57 ముస్లిం దేశాలు ఇజ్రాయెల్ను బెదిరించే ప్రయత్నం చేశాయి. అంతేకాదు ఈ ముస్లిం దేశాలన్నీ కలిసి ఒక స్పెషల్ ఆర్మీని తయారు చేయాలనే నిర్ణయం కూడా తీసుకున్నాయి. సరే, బాగానే ఉన్నది. ఎందుకంటే చాలా ముస్లిం దేశాల దగ్గర డబ్బు విపరీతంగా ఉన్నది. ఏది అరబ్ కంట్రీస్ అన్నిటి దగ్గర డబ్బులకైతే వాళ్ళకి కొదవలే. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఈ ఇజ్రాయెల్ చుట్టూరా ఉండేదన్నీ కూడా ఆల్మోస్ట్ అన్ని కూడా ముస్లిం దేశాలే. కానీ మధ్యలో అది ఒకటి ఉన్నా కూడా వాటికి అన్నిటి మీద అది పై చేయి సాధిస్తుంది. అన్ని చుట్టుపక్కల ఆ దేశాలు అన్ని ఉన్నప్పటికీ కూడా ఈ ఇజ్రాయెల్ అనేది చాలా చిన్న దేశం, 1 కోటి మంది లోపలనే జనాభా. అయినా కూడా ఈ ఇజ్రాయెల్ వాళ్ళంతా కలిసి కూడా ఏమి చేయలేకపోతున్నారు. అలాంటిది ఇప్పుడు ఈ 57 దేశాలు కలిసాయన్నమాట. సరే, అయితే అసలు ఏం జరిగింది? ఎందుకు ఈ అరబ్ దేశాలు అదేవిధంగా ఈ ముస్లిం దేశాలన్నీ కలిసి కట్టగట్టుకొని ఈ ఇజ్రాయెల్ పైన యుద్ధం ప్రకటించే ప్రయత్నం చేసినాయో, ఈ ఇజ్రాయెల్ను ఎందుకు కార్నర్ చేశాయో చెప్పే ప్రయత్నం చేస్తా, ఓకేనా? ఖతార్ అనేది ఒక అరబ్ దేశం, అంటే ఒక ముస్లిం దేశం అన్నమాట. ఈ ఖతార్ వైశాల్యం దాదాపుగా 12,000 చదరపు కిలోమీటర్లు. ఇక ఈ ఖతార్లో ఉండేటటువంటి జనాభా దాదాపుగా 35 లక్షలుగా ఉన్నదన్నమాట. అయితే ఈ ఖతార్ మొత్తం కూడా సహజ వనరులకు ప్రధాన కేంద్రం వంటిది అనమాట. ఇదొక బంగారు గని అని చెప్పుకోవచ్చు. అంటే బంగారు గని కాదు, బాగా ఆయిల్ రిచ్ కంట్రీ అనమాట. నిజం చెప్పాలంటే బంగారం కంటే విలువైనటువంటి ఈ ముడి చమురు అదేవిధంగా గ్యాస్ నిక్షేపాలకు ఈ ఖతార్ దేశం నిలయంగా ఉంటా వస్తుంది. దీంతో ప్రతి సంవత్సరం కూడా లక్షల కోట్ల రూపాయల డబ్బు ఈ ఖతార్కి అయితే వచ్చి పడుతుంది. ఈ విధంగా అప్పనంగా వచ్చినటువంటి ఈ గ్యాస్ను అదేవిధంగా ముడి చమురును నమ్ముకొని వాళ్ళంతా కూడా విలాసంగా బతుకుతున్నారు. రేపు ఇప్పుడు ఆ గ్యాస్ కావచ్చు అదేవిధంగా ముడి చమురు నిక్షేపాలన్నీ కూడా అయిపోయినాయి అనుకో, ఇక వీళ్ళని పట్టించుకునే నాదుడు కూడా ఉండడు. సరే, ఇక ఈ వచ్చేటటువంటి డబ్బుతో ఏం చేయాలో కూడా తెలియనటువంటి ఈ ఖతార్ రాజు తీవ్రవాదాన్ని పెంచి పోషించడం మొదలుపెట్టాడు. చెప్పాలంటే వీడే కాదు, వీడి కుటుంబం మొత్తం కూడా ఈ తీవ్రవాద సంస్థలకు అండగా నిలుస్తూ వస్తుంది. ప్రపంచంలో ఉన్న ప్రతి ఇస్లామిక్ తీవ్రవాద సంస్థతో ఈ ఖతార్కు ప్రత్యక్ష సంబంధాలు అయితే ఉన్నాయి. ప్రతి ఇస్లామిక్ తీవ్రవాద సంస్థకు ప్రత్యక్షంగానో లేకపోతే పరోక్షంగానో ఈ ఖతార్ అయితే సాయం చేస్తూ ఉంటుంది. సూటిగా చెప్పాలంటే ఈ ఖతార్ అనేది ఒక టెర్రరిస్ట్ కంట్రీ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఈ ఖతార్ దేశం మొన్నటి వరకు హమాస్ తీవ్రవాదులకు సంవత్సరానికి $360 మిలియన్ ఆర్థిక సాయం అయితే చేస్తూ ఉన్నది. ఇదేదో రహస్యంగా కాదు, బహిరంగంగానే ఈ హమాస్ తీవ్రవాద సంస్థకు ప్రతి సంవత్సరం కూడా $360 మిలియన్ నిధులు అయితే అందిస్తూ వచ్చింది. ఇకపోతే ఈ హమాస్ అగ్రనేతలు ఎప్పుడు కూడా ఈ ఖతార్లోనే ఉంటా ఉన్నారు. ఈ ఖతార్లో ఉంటా ఇజ్రాయెల్ పైన దాడులు చేయడానికి ఈ హమాస్ అగ్ర నేతలంతా కూడా ప్లాన్లు వేస్తా ఉన్నారు. మరో విషయం ఏంటంటే తీవ్రవాదులకు నేరుగా సపోర్ట్ చేసేటటువంటి ఆల్ జజీరా ఛానల్ కూడా ఈ ఖతార్ దేశానికి సంబంధించింది. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉన్నది. మరి ఈ ఖతార్ దేశం హమాస్ తీవ్రవాదులకు ఇతర ఇస్లామిక్ తీవ్రవాదులకు ఈ విధంగా బహిరంగంగానే మద్దతు ఇస్తుంది కదా, మరి ఈ ఖతార్ని ఇజ్రాయెల్ అయితే నవ్వులు మింగేస్తుంది కదా. అందుకే ఈ ఖతార్ దేశం తమ దేశ రక్షణ కోసం అమెరికాతో ఒక డిఫెన్స్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఖతార్లో అమెరికా సైనికులకు ఒక పెద్ద ఎయిర్ బేస్ అయితే కట్టించిందనమాట. అంతేకాదు ఖతార్లో ఉన్నటువంటి ఆ అమెరికన్ ఎయిర్ బేస్ నిర్వహణకు అయ్యేటటువంటి ఖర్చులు మొత్తం కూడా ఈ ఖతారే భరిస్తూ ఉంటుంది. అందుకే ఇన్నాళ్ళు కూడా అమెరికా మోహం చూసి ఈ ఇజ్రాయెల్ కూడా ఖతార్ను ఏమీ చేయలే. అర్థమైందా? కానీ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ వచ్చాడు. ఈ డొనాల్డ్ ట్రంప్ చెప్పాలంటే ఒక తలతెక్కలోడు అనమాట. పైగా ఇజ్రాయెల్కి ఈ ట్రంప్ కట్టు బానిస, ఏది కట్టప్పలాగా. అయితే ఇదే సమయంలో మొన్న 10 రోజుల క్రితం ఖతార్ రాజధాని దోహాలో ఈ హమాస్ అగ్రనేతలంతా కూడా ఒక హోటల్లో సమావేశమైనారు. ఇక ఈ హమాస్ నేతలపైన దాడి చేస్తామని చెప్పేసి ఇజ్రాయెల్ చెప్పగానే అందుకు డొనాల్డ్ ట్రంప్ కూడా ఒప్పేసుకున్నాడంట. అంతే. ఇక ఈ ఇజ్రాయెల్ ఏం చేసింది? ఖతార్ పైన దాడి చేసి కొన్ని ఏరియాలను ధ్వంసం చేసి పారేసింది. ఇన్నాళ్ల పగను ఒక్క దాడితో తీర్చుకోగలిగింది ఇజ్రాయెల్.
దాడులు. ఈ దాడిలో కొంతమంది హమాస్ తీవ్రవాదులు కూడా కుక్క సాగు తెచ్చినారు. అంతే. ఇక ఖతార్కి యాళ్ళేని కోపం వచ్చింది. మా దేశం మీద మీరు దాడులు చేస్తారా? మాది సార్వభౌమ దేశము, మేము హమాస్తో చర్చలు జరిపి ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయాలని చెప్పేసి మేము అనుకుంటే ఇజ్రాయెల్ మాపై దాడులు చేస్తుందా అంట మీడియా ముందు ఈ ఖతార్ రాజు రంకిలేశాడంటే. ఇజ్రాయెల్ ఒక పిరికి దేశము, ఇది ఒక పిరికి పందలాగా మా మీద దాడి చేసింది, ఇజ్రాయెల్కు మా ముస్లిం సత్తా ఏందో చూపిస్తామని చెప్పేసి ఆయన ఎగిరిగిరి పన్నాడు. సరే, బాగానే ఉండాలి. ఇక ప్రపంచంలో 57 ముస్లిం దేశాలు ఉన్నాయి కదా, ఈ ముస్లిం దేశాల దేశాధినేతలందరినీ కూడా ఈ ఖతార్ రాజు తమ దేశానికి ఆహ్వానించి ఒక మీటింగ్ అయితే పెట్టాడు. ఇజ్రాయెల్ను దెబ్బతీయాలని చెప్పేసి, ఈ ఇజ్రాయెల్ని ఎదిరించే దేశానికి అదేవిధంగా వాళ్ళ సైన్యానికి $1 బిలియన్ ఫండింగ్ ఇస్తానని చెప్పేసి ఈ ఖతార్ రాజు ప్రమాణం చేశాడు, ఒక భారీ ఆఫర్ను ప్రకటించాడు. ఇక ఈ సమావేశంలో ప్రతి ముస్లిం దేశం కూడా ఇజ్రాయెల్ పైన అయితే చిందులేసాయి, మామూలు కాదు. ఇజ్రాయెల్ను అసలు లేకుండానే చేయాలని చెప్పేసి ఈ ముస్లిం దేశాలన్నీ ప్రమాణం చేసినాయి. కానీ ఈ ఇజ్రాయెల్ పైన ఎవరు ముందు దాడి చేస్తారు, ఎవరు ముందుగా దాడి చేస్తారు, ఇజ్రాయెల్ పైన దాడి చేసే సాహసాన్ని ఎవరు ప్రదర్శిస్తారు, అసలు ఇజ్రాయెల్ దరిదాపులోకి వెళ్లే సామర్థ్యం అక్కడ ఉన్నటువంటి ఏ దేశ సైన్యానికి ఉండాలి, ఇకపోతే ఇజ్రాయెల్ పైన మొదటి బుల్లెట్ను ఎవరు వేలుస్తారు అన్న విషయాలపైన మాత్రం ఎవరు కూడా స్పష్టత అయితే ఇవ్వాల. ఊరికే డ్యాన్స్లు వేసేట్టు ఊరికే రంకిలు వేసారాడు అంతే, గుంపులో పోయింది అన్నట్టు. నేను లేచమ్మోడు కాదని ఒకడంటే, నేను లేచమ్మోడు కాదని చెప్పి ఒకడంటే. ఈ విధంగా ప్రతోడు కూడా అదే డైలాగ్ చెప్పినాడు, మేము ఇజ్రాయెల్ పైన దాడి చేస్తామని చెప్పేసి ఏ ఒక్క ముస్లిం దేశం కూడా ప్రకటించాల. అర్థమవుతుందా? అంటే మామూలుగా అదేదో కథ ఒకటి ఉన్నది కదా, పిల్లి మేడలో గంట కట్టాలు ఉంటున్నాయి ఎలుకలు, కానీ ఆ ఎలుక ఏదో ముందుకు రాలా, అంటే నేను పోయి కడతాను పిల్లి మేడలో గంట అని చెప్పేసి అందరూ కట్టాలనేది ఆలోచన, కానీ ముందుకు వచ్చి నేను కడతాను గంట అని చెప్పి ఎలికి రావాలి కదా ముందుకు, ఆ మాదిరిగా అనమాట. ఆ విధంగా ఎలుకలన్నీ సమావేశమైనట్టు ఈ 57 దేశాలన్నీ కూడా సమావేశమైనాయి. ఇజ్రాయెల్ పైన దాడి చేయాలని చెప్పేసి ఈ దేశాలన్నీ కూడా సమావేశమయ్యి చివరికి చేయగలిగింది ఏమీ లేక ఇజ్రాయెల్కు ఒక వార్నింగ్ ఇచ్చి వదిలేశాయి. ఎవరింటికి వాళ్ళంతా కూడా వెళ్ళిపోయినారు, కథ కంచికి చేరేది. అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.